మిడిల్ ఈస్ట్ లో ఎక్కడ చూసినా మంటలే, కానీ అది ఎక్కడ ఆగుతుందో ఇప్పటికీ ఎవరికి స్పష్టంగా తెలియడం లేదు. పశ్చిమాసియాలో ప్రారంభమైన ఈ ఘర్షణ ఇప్పుడు కేవలం రెండు దేశాల మధ్య పోరాటంగా కనిపించడం లేదు. ప్రతిరోజు కొత్త దాడులు, కొత్త హెచ్చరికలు, కొత్త ప్రతిస్పందనలతో పశ్చిమాసియా ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. మరి ఈ యుద్ధం ఇక్కడే ఆగుతుందా, లేక ఇది మరింత పెద్ద ప్రాంతీయ సంక్షోభంగా మారబోతుందా? ప్రపంచ రాజకీయ సమీకరణాలను మార్చే యుద్ధానికి ఇది ఆరంభమా? పశ్చిమాసియాలో ప్రారంభమైన ఘర్షణలు ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధ వాతావరణంగా మారిపోయాయి. క్షిపణులు, డ్రోన్లు, వైమానిక దాడులు ప్రతి క్షణం కొత్త ఉద్రిక్తతలను సృష్టిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఒకవైపు, ఇరాన్ మరొక వైపు నిలబడి యుద్ధం కొనసాగిస్తున్న ఈ పరిస్థితి ఇప్పుడు 7వ రోజుకు చేరుకుంది. మొదట కొన్ని సైనిక లక్ష్యాలకి పరిమితమైన దాడులు ఇప్పుడు నగరాలు, మౌలిక సదుపాయాలు, సైనిక స్థావరాలు, నౌకల వరకు విస్తరించాయి. ఇప్పటికే యుద్ధం ప్రాంతీయ పరిమితిని దాటిపోయింది. ఇక ఇప్పుడు ప్రపంచ రాజకీయ సమీకరణాలను కూడా మార్చేస్తుందా అనే ప్రశ్నలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిరోజు ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ వరుస వైమానిక దాడులు జరిపింది. దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలు, డ్రోన్ల నిల్వ కేంద్రాలు, సైనిక మౌలిక సదుపాయాలు లక్ష్యంగా దాడులు జరిగాయి. పేలుల శబ్దాలతో టెహ్రాన్ తూర్పు, పశ్చిమ ప్రాంతాలు దద్దరిల్లాయి. కరాజ్ వంటి ప్రాంతాలలో కూడా బాంబుల మోత వినిపించింది. పలు ప్రాంతాల్లో మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ దాడులు కేవలం సైనిక కేంద్రాలకి పరిమితం కాలేదని, పలు నివాస ప్రాంతాలపై కూడా ప్రభావితమయ్యాయని అంతర్జాతీయ మీడియా చెబుతుంది. ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఇరాన్లో ఇప్పటి వరకు 1230 మంది మరణించారని, లెబనాన్లో 80, హెజ్బుల్లా మిలిటెంట్ కేంద్రాలపైన ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఇరాన్ కూడా దాడులు కొనసాగించింది. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్, జెరూసలేంపై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. కొత్తగా అజర్బైజాన్పై దాడులు చేసింది. ఒమన్ పోర్టు పైన దాడి చేసినట్టు సమాచారం. గల్ఫ్ దేశాలను ఇరాన్ మరోసారి లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడుల కారణంగా లక్షలాది మంది ప్రజలు రాత్రి సమయంలో బంకర్లలోకి వెళ్లి ఆశ్రయం పొందాల్సి వచ్చింది. క్షిపణి హెచ్చరికలు, సైరన్లు మోగడంతో ఇజ్రాయెల్ నగరాల్లో భయాందోళన నెలకొన్నాయి. అనేక క్షిపణులను అడ్డుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించినప్పటికీ ఈ దాడులు దేశ భద్రతా వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడిని సృష్టిస్తున్నాయి. యుద్ధం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మాత్రమే కాకుండా మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. లెబనాన్లో హెజబుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు జరిపింది. అదే సమయంలో హెజబుల్లా కూడా ఇజ్రాయెల్పై ప్రతిదాడులు చేస్తోంది. లెబనాన్లో ఇప్పటి వరకు 100 మందికి పైగా మృతి చెందారని స్థానిక అధికారులు చెబుతున్నారు. వేలాది మంది తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నారు. ఇక ఇరాన్ దాడులు గల్ఫ్ దేశాల వరకు విస్తరించడంతో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఖతార్లోని అమెరికా వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరగగా గగనతల రక్షణ వ్యవస్థలు దాన్ని అడ్డుకున్నాయి. సౌదీ అరేబియా కూడా తమ గగనతలంలోకి వచ్చిన డ్రోన్ను కూల్చివేశామని ప్రకటించింది. యుఏఈలోని అల్ దఫ్రా అమెరికా వైమానిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడిలో శిథిలాలు పడడంతో కొందరు గాయపడ్డారు. కువైట్ సముద్ర తీర ప్రాంతంలో ఒక నౌకపై దాడి జరిగినట్టు సమాచారం. ఈ యుద్ధంలో సముద్ర మార్గాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. పర్షియన్ గల్ఫ్లోని ఒక అమెరికా ట్యాంకర్పై క్షిపణి దాడి చేశామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. మరోవైపు హిందూ మహాసముద్రంలో తమ యుద్ధ నౌకను అమెరికా పేల్చేసిందంటూ ఇరాన్ ఆరోపిస్తోంది. దీనిపై తీవ్రంగా స్పందిస్తూ అమెరికా మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. లెబనాన్ రాజధాని బీరూట్లో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. బీరూట్ దక్షిణ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైన్యం భారీ వైమానిక దాడులు చేసింది. ఒక్క రాత్రిలోనే 26 ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. హిజ్బుల్లా కమాండ్ సెంటర్లు, డ్రోన్ నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్టు తెలిపింది. ఈ దాడుల తర్వాత బీరూట్ దక్షిణ ప్రాంతాల్లో భారీ పేలుళ్లు వినిపించాయి. దీంతో అక్కడి ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొన్నాయి. బీరూట్లో జరిగిన ఈ దాడులు లెబనాన్లో ఉద్రిక్తతలను మరింత పెంచాయి. హెజ్బుల్లా కూడా ప్రతిస్పందిస్తూ ఇజ్రాయెల్ సరిహద్దుకు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాల ప్రజలను వెంటనే ఖాళీ చేయాలని హెచ్చరించింది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలు భయంతో ఇళ్లు వదిలి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. లెబనాన్ ఇప్పటికీ ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతుండగా ఇప్పుడు యుద్ధ భయం అక్కడి పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చుతోంది.
ఇదే సమయంలో ఈ యుద్ధ ప్రభావం యూరోప్ వరకు కూడా చేరుతోంది. మధ్యధరా సముద్రంలోని సైప్రస్ దివిలో ఉన్న బ్రిటిష్ సైనిక స్థావరాలు ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు మద్దతుగా బ్రిటన్ తన సైనిక స్థావరాలను ఉపయోగించుకోవడానికి అనుమతించడంతో అక్కడి ప్రజలు నిరసన ప్రారంభించారు. లిమాసేల్ నగరంలో బ్రిటిష్ బేస్లు బయటకు పోవాలి అంటూ ప్రజలు ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇటీవల సైప్రస్లో RAF అక్రోటిరి బ్రిటిష్ సైనిక స్థావరాన్ని ఒక డ్రోన్ తాకిన సంఘటన అక్కడి ఆందోళనలకు కారణమైంది. ఈ డ్రోన్ ఇరాన్ తయారీదేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సైనిక ప్రజల్లో భయం మరింత పెరిగింది. బ్రిటిష్ సైనిక స్థావరాలుండడం వల్లే తమ దేశం యుద్ధంలో లక్ష్యంగా మారుతోందని అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని విమాన సర్వీసులు కూడా రద్దు కావడంతో సైప్రస్ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఘర్షణల్లో మానవ నష్టం కూడా పెరుగుతోంది. లెబనాన్ ఇతర ప్రాంతాల్లో కూడా ప్రాణ నష్టం పెరుగుతుంది. లెబనాన్లో ఇప్పటి వరకు 102 మంది మృతి చెందారు. 83,000 మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటి వరకు ఇరాన్లో 174 నగరాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాయని రెడ్ క్రిసెంట్ సొసైటీ వెల్లడించింది. మొత్తం 636 ప్రాంతాలపై 1332 దాడులు చేశామని తెలిపింది. ఇరాన్ కూడా దాడులను విస్తరించింది. అజర్బైజాన్లో నక్షివాస్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి చేసింది. అది విమానాశ్రయ సమీపంలో కూలిపోయింది. మరో డ్రోన్ పాఠశాల వద్ద పడింది. దీంతో 2 గాయపడ్డారు. అయితే తాము అజర్బైజాన్ను లక్ష్యంగా చేసుకోలేదని ఇరాన్ అంటోంది. బహ్రెయిన్లోని ప్రభుత్వ రంగ చమురు శుద్ధి కేంద్రంపైన ఇరాన్ దాడులు చేసింది. అయితే ఎలాంటి నష్టం జరగలేదని బహ్రెయిన్ వెల్లడించింది. ఇక యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లిపోతున్నారు. తెహరాన్లో మొదటి 2 రోజుల్లో 1,00,000 మంది వరకు వదిలి వెళ్లిపోయారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే శరణార్థుల సంక్షోభం తలెత్తే ప్రమాదముందని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రపంచ రాజకీయ వేదికపై కూడా ఈ యుద్ధం తీవ్ర చర్చకు దారితీసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ యుద్ధంపై తన చర్యలను సమర్థించుకుంటున్నారు. ఇరాన్పై సైనిక చర్యలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్లో కొత్త నాయకత్వం ఏర్పాటులో కూడా అమెరికా పాత్ర ఉండాలని ఆయన వ్యాఖ్యానించడం మరింత వివాదానికి దారితీసింది. ఖమేనీ కుమారుడు సుప్రీం లీడర్గా రావడాన్ని తాము అంగీకరించబోమని ట్రంప్ చెప్పడం కూడా చర్చనీయాంశమైంది. ఇక ప్రపంచ దేశాలు మాత్రం ఉద్రిక్తతలు తగ్గాలని కోరుతున్నాయి. కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలు యుద్ధాన్ని ఆపాలని విజ్ఞప్తి చేశాయి. మరోవైపు హెజ్బొల్లా చీఫ్ నయీం ఖాసీం తొలిసారి ఇజ్రాయెల్ దాడులపై స్పందించారు. ఆయుధాలను వదిలేయాలన్న లెబనాన్ ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించారు. ఇజ్రాయెల్ దాడులు చేసినంత కాలం ప్రతిఘటిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. మరోవైపు గల్ఫ్ దేశాలపై దాడులు ఆపాలని ఇరాన్ను అరబ్ లీగ్ అధ్యక్షుడు అహ్మద్ అబౌల్ ఘీత్ కోరారు. ఇరాన్ చర్య వ్యూహాత్మక తప్పిదమని స్పష్టం చేశారు. ఆ దేశం తన విచక్షణను ఉపయోగించాలని సూచించారు. ఇక యుద్ధం కారణంగా 5 రోజులుగా మూతపడిన పశ్చిమాసియాలోని విమానాశ్రయాలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. ప్రత్యేక విమానాల ద్వారా అక్కడ చిక్కుకుపోయిన వారిని తరలిస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ గగనతలాన్ని గురువారం పరిమితంగా తెరిచారు. గంటకు ఒక విమానాన్ని అనుమతించారు. అది ఇజ్రాయెల్కు వచ్చే వాటిని అనుమతించారు. బయటికి వెళ్లే విమానాలను అనుమతించడం లేదు. ఇక ఒమన్ రాజధాని మస్కట్ నుంచి తమ విమానాలు నడుపుతామని ఖతర్ ప్రకటించింది. అక్కడి నుంచి ఆమ్స్టర్డామ్, బెర్లిన్, కోపెన్హాగన్, లండన్, మద్రిద్, రోమ్నకు నడపనున్నట్టు ప్రకటించింది. గురువారం పలు విమానాల రాకపోకలు కూడా నడిచాయి. అయితే ఖతార్ గగనతలం మూసే ఉంది. ఇక యుద్ధం కారణంగా తమ దేశంలో చిక్కుకుపోయిన వారికి వీసా గడువు పొడిగిస్తామని ఇండోనేషియా ప్రకటించింది. మొత్తానికి యుద్ధం 7వ రోజుకు చేరుకున్న ఈ సమయంలో స్పష్టంగా కనిపిస్తున్న విషయం ఒకటే, దాడులు తగ్గే సంకేతాలు కనిపించడం లేదు. ప్రతి రోజు కొత్త దాడులు, కొత్త హెచ్చరికలు, కొత్త ప్రతిస్పందనలు వస్తూనే ఉన్నాయి. యుద్ధం ఎంతకాలం కొనసాగుతుంది, ఎక్కడ ఆగుతుంది అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.